10 ఆజ్ఞల వివరము. 1వ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నేనే. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందైనను, క్రింది భూమి యందైనను, భూమి క్రింద నీళ్ల యందైనను ఉండు దేని రూపమును గాని నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. దేవునికి బదులుగా ఉండు ప్రతిదియు పాపము. బహిరంగ విగ్రహము సొమ్మును, కీర్తిని, పనిని, సౌఖ్యమును, మందులను, విద్యను, జనమును, ఆస్తిని, పొలములను, పశువాదులను, ఇండ్లను, పుస్తకాలను, తోటలను, ఆరోగ్యమును, ఈ పైవాటిని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించరాదు, నమ్మరాదు. విగ్రహములకు అర్పించరాదు. చింతగలవారు దేవుని నమ్మనట్లే. భయపడుట కరువులకు, వ్యాధులకు, విషపురుగులకు, క్రూర జంతువులకు, నిందలకు, దయ్యములకు, గాలివానలకు, వరదలకు, పిడుగులకు, ఉరుములకు, భూకంపములకు, దొంగలకు, మరణమునకు, నరకమునకు, దుష్ట స్వప్నములకు, తలంచని పాపమునకు, మరి దేనికైనను భయపడరాదు. కేవలము దేవునికి మాత్రమే భయపడవలెను. నాస్తికత్వము దేవుని తలంపు లేకుండుట, దేవుని ఎడల నిర్లక్ష్యము, దేవుని సంగతుల ఎడల నిర్లక్ష్యము, దైవ విషయములో మందము, దేవుడు చూడనట్లు చూచుట, ప్రతి పనిలో ఆదిని దేవుని తలంచకుండుట, దేవుడు ఉన్నాడు అనినది అనిశ్చయము, దైవ విషయములు తెలుసుకొనకుండుట, మూఢభక్తి. చేయవలసిన విధులు కొంత నేను, కొంత దేవుడు ఉండకూడదు. దైవ భయము ఉండవలెను, దాస భయము ఉండకూడదు. శిశుభీతి ఉండవలెను, దైవ ప్రేమ కలిగి ఉండవలెను. నమ్ముట సమస్తమైన వాటికంటే ఆయనను నమ్మవలెను. నమ్మితే చింత ఉండదు, నమ్మితే ఆనందం ఉండును, నమ్మితే దైవభక్తి ఉండును, నమ్మితే చింత ఉండదు.